నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఆ పార్టీ పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ గోర్లె రామునాయుడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది. పెందుర్తి కూడలి నుండి పోలీస్ స్టేషన్ వరకు విద్యార్థులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ విభజన సమయంలో పాకిస్తానీయులు సాగించిన మారణకాండను నిరసిస్తూ ఏటా ఆగస్టు 14న బీజేపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో పాటుపడుతున్నారని, వారికి ప్రధాని మోదీ పూర్తి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీకు అర్థమయ్యే మీరు దాన్ని అభివృద్ధి చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణత చేసుకుంటుంది. కాబట్టి నిశ్శబ్దంగా వేదిక మీద పెద్దలు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రామేశ్వర గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జి రామయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, మరి ముఖ్యంగా మా స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆగస్టు 15లో మనకు స్వతంత్రం వచ్చింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 14వ తారీఖు దేశ విభజన జరిగి ఆ రోజు జరిగిన అరాజకాలు, ఆ రోజు చేసిన దుర్మార్గాల మీద ప్రతి సంవత్సరం దేశ ప్రజలకు వివరించడం భారతీయ జనతా పార్టీ ఆనవాయితీగా పెట్టుకుంది. దానిలో భాగంగా ఈరోజు పెందుర్తిలో జరిగిన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 14 పాకిస్తాన్ స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రావడానికి, వారు ఇరుకోవడానికి ముందు జరిగిన అరాచకాలు కానీ, దుర్మార్గాలు కానీ, మహిళలను అయితే నీచంగా, అమానుషంగా హింసించిన విధానం కానీ స్టూడెంట్స్ యునైటెడ్